నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు సమర్థులైన అధికారులను ప్రోత్సహిస్తామన్న చంద్రబాబు ప్రతి జిల్లాకు రెండో సంయుక్త కలెక్టర్ నియమిస్తామని వెల్లడి 1995 నాటి సీఎంను చూస్తారని వ్యాఖ్య రాజకీయ రౌడీయిజాన్ని అణిచివేయాలన్న సీఎం గత 5 ఏళ్లలో పోలీసులు తప్పుడు కేసులకే పరిమితమయ్యారని ఆక్షేపణ సత్ఫలితాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వీహబ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన వాల్ష్కర్రా హోల్డింగ్స్ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు స్థిరంగా కొనసాగుతున్న వరద 20 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల మరికొన్ని రోజులు భారత్లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా తన కుమార్తెను కలిసిన తర్వాత లండన్ పయనం పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాస ప్రకటన ఇజ్రాయెల్పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి 48 గంటల్లో జరగొచ్చని అమెరికా G7 దేశాల అంచనా సర్వసన్నద్ధంగా ఉన్నట్లు నెతన్యాహు ప్రకటన బాగా పనిచేసే జిల్లా కలెక్టర్లను ప్రోత్సహిస్తామని పాలనలో స్థిరత్వం కోసం అవసరమైతే 5-6 ఏళ్లు వారినే కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సమర్థంగా పని చేయని వారికి గ్యారంటీ ఇవ్వలేమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలుండవని, అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టమన్నారు. తప్పు చేసి తప్పించుకుంటామంటే అది ప్రభుత్వ అసమర్థతే అవుతుందని, మళ్లీ తప్పు చేయాలంటే భయపడేంతగా చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ఖండించాలని సూచించారు. నూతన వరవడితో పాలన సాగించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సుదీర్ఘ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్రులు, కలెక్టర్లు, సీనియర్ కార్యదర్శులు సహా అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించారని సీఎం సూచించారు. అక్కడొచ్చే ఆలోచనలే పని విధానంలో మార్పు తెస్తాయన్నారు. కలెక్టర్లు ఉత్సాహంగా పనిచేస్తామంటే ప్రోత్సహించే నాయకత్వం ముందుందని తెలిపారు. ప్రతి జిల్లాకు మరో సంయుక్త కలెక్టర్ని కేటాయిస్తామని, 3 నెలలకోసారి కలెక్టర్ల సదస్సు ఏర్పాటు చేసి సమీక్షించుకుందామన్నారు. ఇకపై రోజులు, గంటల తరబడి సమావేశాలు ఉండవని తెలిపారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికారులంటే నెంబర్ 1 అనే అభిప్రాయం ఢిల్లీలో ఉండేదని, ఇప్పుడు అంటరాని వాళ్లుగా చూస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్లారు. ఈ రోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. డ్యామేజ్ అయిన బ్రాండ్ ని రివైవ్ చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ ఆంధ్ర అడ్మినిస్ట్రేషన్ అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ గా మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు కరెక్ట్ విషయాలు చెప్పినప్పుడు వాస్తవాలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ బాధ్యత ఆ సమస్య పరిష్కారం చేయడం, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వడం. మీకు ఆ క్రెడిట్ అవసరం లేదు. అటు ఓన్ చేసుకున్నప్పుడు మీకు వచ్చే ఇంపాక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది. సమస్యల పరిష్కారాన్ని మానవతా దృక్పథంతో ఆలోచించారని చంద్రబాబు కలెక్టర్లకు తెలిపారు. రాష్ట్రంలో హంగు, ఆర్భాటాలు లేకుండా సమర్థంగా పాలన సాగారని చంద్రబాబు సూచించారు. ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. నేను వచ్చేప్పుడు పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, రెడ్ కార్పెట్లు వేయడం, స్కూల్స్ క్లోజ్ చేయడం, బలవంతంగా మొబిలైజ్ చేయడం, నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధగంట, దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. నాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు. కలెక్టర్ పోతా ఉంటే కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు. వాళ్ళు కూడా సైరన్ వేసుకుని పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. అక్టోబర్ 2 నాటికి ఏపీ విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. మళ్లీ 1995 నాటి చంద్రబాబుని చూస్తారని కలెక్టర్లకు తెలిపారు.
నేను అప్పుడప్పుడు అంటున్నాను 95 సిబిఎన్ చూస్తారని. ఇంకా నేను స్పీడ్ పెంచలేదు, ఇంకా రాలా 95 సిబిఎన్ కి. అప్పుడు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు, మినిస్టర్స్ కూడా అప్పుడు పరిగెత్తేసేవాళ్ళు. నేను వచ్చినప్పుడు ఒక అంగన్వాడికి పోతా, డ్రైన్స్ పోతా. డోంట్ మిస్టేక్ మీ. ఒకప్పుడు డ్రైన్ లో ఐఏఎస్ ఆఫీసర్లు దించిన రోజులు కూడా ఉన్నాయి. దిగి చూడమా ఎట్లుందని మీరు ట్రైన్ ఒకసారి దిగండి, మీకు ఒక ఐడియా వస్తుందని తిప్పి చూపించిన రోజులు ఉన్నాయి. తర్వాత అంత హార్ష్ గా నేను పోలేదు, కానీ దట్ వర్ ది డేస్. రాజకీయ రౌడీయిజాన్ని అణిచివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు తేల్చి చెప్పారు. అసమర్థ ప్రభుత్వమని అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో పోలీసులు తప్పుడు కేసులు పెట్టేందుకే పరిమితమయ్యారని ఆక్షేపించారు. సీసీ కెమెరాల డేటాను గత ప్రభుత్వం వినియోగించుకోలేదని, పోలీసులకు అందుబాటులో లేకుండా చేసిందని మండిపడ్డారు. తాము ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులకు వెళ్లబోమని పునరుద్ఘాటించారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తొలుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనేక అంశాలతో పాటు ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఎలా పనిచేస్తుంది వివరించారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కృత్రిమ మేధ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థను తీసుకొస్తామని, ఈ పహారా పేరిట గస్తీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రోడ్ సేఫ్టీ అథారిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. డేటా అనలిటిక్స్ ద్వారా నేర నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం సిద్ధం చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక గురించి వివరించారు. ఈ సందర్భంగా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 14,000 సీసీ కెమెరాలు పనిచేయట్లేదని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం, సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని, సమాచారమంతా పై డేటా సెంటర్లో నిక్షిప్తమై ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో వాటిని ఒక్కసారి కూడా వినియోగించుకోలేదని చెప్పారు. ఏదైతే 5 సంవత్సరాల కంటే ముందు తీసుకున్నటువంటి 14,000, 15,000 కెమెరాలు 100 కోట్ల రూపాయలు పే చేసి అవి పై డేటాలో డేటా వస్తా ఉంది. దీనికి కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ పెట్టాం, జిల్లాలో కంట్రోల్ రూమ్ కట్టాం, ఎక్కడ వేసింది అక్కడ వదిలిపెట్టారు. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్లు, జిల్లాకు పోవాల్సిన సాఫ్ట్వేర్లు అక్కడ పంపించకుండా పై డేటా సెంటర్ లో పెట్టారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ డేటా అంతా ఎస్పీ, కలెక్టర్ మీరు యూజ్ చేసుకుని సెంట్రల్ దీనికి కూడా సర్వర్ కి ఇంటిగ్రేట్ చేస్తే ఏది కావాలన్నా సర్వీస్ చేయాలనేది ఆ రోజు వెళ్ళాం. ఎవడు తప్పు చేసినా విత్ ఇన్ ఎనీ డిటెక్ట్ చేసే సిస్టమ్ తీసుకొచ్చాం. కానీ దాన్ని ఉపయోగించుకోకుండా పోవడం చాలా బాధేస్తుంది. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఎవరు కూడా డీజీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు లేరు. తప్పుడు కేసులు పెట్టడానికి ఎంత ఉత్సాహం చూపించారో రైట్ క్రిమినల్స్ పట్టుకోవడానికి మర్చిపోయాం మనం అందరం. డోంట్ మిస్టేక్ మీ. కొంచెం ఇది హార్ష్ గా అనిపిస్తుంది, ఇది సత్యం. గత వైసీపీ ప్రభుత్వం అనేక అరాచకాలు చేసి వాటిని అప్పటి ప్రతిపక్షాలపై నెట్టేసిందని చెప్పిన సీఎం వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించారు. క్రిమినల్స్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరే వాళ్ళ మీద వేస్తారు. సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానంద రెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. రూమ్ అంతా రక్తం, బెడ్రూమ్ అంతా రక్తం. అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడు. నెక్స్ట్ డే కోర్టు పోయి ఈ ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం. తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సిబిఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఆఫీసర్ ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్స్. నెక్స్ట్ డే పేపర్ లో నీరు చంపేశానని, నారాసుర రక్త చరిత్ర అని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకుడు ఓ సీఐ చొక్కా పట్టుకుని లాగినట్లు సాక్షి టీవీలో తప్పుడు ప్రచారం చేశారన్న చంద్రబాబు ఇలాంటి ఫేక్ ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలకు సూచించారు. గంజాయి మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిందేనని ముఖ్యమంత్రి ఎస్పీలకు స్పష్టం చేశారు. హాట్స్పాట్స్ ఆఫ్ ప్రొడక్షన్, హాట్స్పాట్స్ ఆఫ్ కన్జంప్షన్, ఈ రెండు కూడా బ్రేక్ చేయాలి. ఏదైతే ఏజెన్సీ ఏరియాలో గానీ ఇప్పుడు ఇండ్ల దగ్గర కూడా ప్రొడక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు భయం లేకుండా. దీన్ని ఒక క్యాంపెయిన్ మోడ్ గా తీసుకోవాలి. నేను ఆ డ్రోన్స్ కూడా డీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. డ్రోన్స్ లో గంజాయి పంటని ఐడెంటిఫై చేసే లెన్సెస్ గా ఉంటే పెట్టి లోకల్ గా ఎక్కడ కూడా ఫస్ట్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయాలి. ఈ నెట్వర్క్ కూడా ఒక సీక్రెట్ సర్వీస్ మారిగా తయారైంది. ఒరిజినల్ గా చేసేవాడు రాడు. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎక్కడ ప్రొడక్షన్ మనకు తెలుసు. మన బౌండరీస్ లో గానీ ప్రొడక్షన్ జరగకపోతే బయట నుంచి వచ్చేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మన దృష్టి అంతా ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయాలి. రాష్ట్ర పురోగాభివృద్ధికి శాంతి భద్రతలు చాలా కీలకమన్న సీఎం ఎలాంటి హింసకు తావు లేకుండా చూడాలని ఎస్పీలను ఆదేశించారు. ఎవరు నేరానికి పాల్పడినా సాంకేతిక ఆధారాలతో ఆ నేరాన్ని నిరూపించి బాధ్యులకు శిక్ష పడేలా చెయ్యాలన్నారు. అప్పుడే శాంతి భద్రతలు నియంత్రణలోకి వస్తాయని దిశానిర్దేశం చేశారు.
ఆగస్టు 15న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన పురపాలక శాఖపై ప్రజెంటేషన్ ఇచ్చారు. జనాభా లెక్కలు, కుళాయి కనెక్షన్లు వంటి వివరాలను నివేదించారు. రాష్ట్రంలో 39,000 మందికి పైగా టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందించామని తెలిపారు. 120 టిడ్కో కాలనీలకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. 12 లక్షల ఇళ్లకు ఏఎంఆర్యూటీ వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 23న మరో 83 అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ కింద 7,000 టీపీడీ కెపాసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేశామన్నారు. ద్రవ వ్యర్థాల నిర్వహణ కింద 300 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కొనసాగుతోంది. పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రముఖ ప్రవాస భారతీయులతో సీఎం బృందం వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. అమెరికాకు చెందిన వాల్ష్కర్రా హోల్డింగ్స్ వీహబ్లో 42 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రాబోయే 5 ఏళ్లలో వీహబ్తో పాటు తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు 839 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. న్యూయార్క్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వాల్ష్కర్రా కంపెనీకి చెందిన ఫణీకర్రా, గ్రెగ్ వాల్ష్, వీహబ్ సీఈఓ సీతా పల్లచోళ్ల ఒప్పందంపై సంతకాలు చేశారు. వాల్ష్కర్రా హోల్డింగ్స్ కంపెనీ అమెరికా, సింగపూర్ నుంచి పనిచేస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సహకారంతో పెట్టుబడిదారులు గ్రెగ్ వాల్ష్, ఫణీకర్రా దీన్ని నిర్వహిస్తున్నారు. రాబోయే శతాబ్దానికి సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందించేందుకు అవసరమైన పెట్టుబడి అవకాశాన్ని వృద్ధి చేయాలనేది కంపెనీ సంకల్పం. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ సందర్శించారు. రైతులను రుణ విముక్తుల్ని చేసి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకర్లను ఆదేశించారు. సహకార బ్యాంకుల్లో రైతులు రుణమాఫీ విషయంలో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని వెంటనే పరిష్కరించాలని ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో అధికారులను ఆదేశించారు. తన సొంత గ్రామం ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష చేశారు. వైరా నదిపై నిర్మిస్తున్న చెక్ డ్యాం, రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద స్నానాల ఘాట్ నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేశారు. సొంత గ్రామంలో వరి పొలాల గట్లపై తిరుగుతూ గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించారు. తెలంగాణలో భూముల మార్కెట్ ధరల పెంపునకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల కొత్త ధరలు అమల్లోకి రావడానికి కనీసం నెల రోజులు పట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి బహిరంగ మార్కెట్ విలువలు, రిజిస్ట్రేషన్ విలువల్ని సేకరించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా భూములు, భవనాలు, ఖాళీ స్థలాల విలువలు సేకరించారు. గత ఆర్థిక ఏడాదిలో 12,000 కోట్లకు పైగా రాబడి రాగా మార్కెట్ విలువల పెంపు 30 నుంచి 40% ఉంటుందని అంచనా వేసి వివిధ స్లాబులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల మార్కెట్ విలువల పెంపుపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ఉండడంతో కొత్త విలువలు అమలు మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్లోకి వచ్చిన షేక్ హసీనా మరికొద్ది రోజులు ఇక్కడే ఉంటారని తెలుస్తోంది. భారత్కు వచ్చిన ఆమె ప్రస్తుతం రహస్య ప్రదేశంలో ఉన్నారు. ఢిల్లీలోని తన కుమార్తెను కలిసిన అనంతరం లండన్కు వెళ్లనున్నట్లు సమాచారం. రహస్య ప్రదేశంలో ఉన్న హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ కలిశారు. అటు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాస, అమెరికా తెలిపాయి. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో పాటు వెంటనే ఆమె దేశం విడిచి వెళ్లిపోవడం చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం భారత్లో ఉన్న హసీనా మరికొన్ని రోజులు ఇక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో రాజీనామా చెయ్యాలంటూ అక్కడి సైన్యం 45 నిమిషాల సమయాన్ని ఇచ్చింది. దీంతో ప్రజలనుద్దేశించి ప్రసంగించాక రాజీనామా చెయ్యాలి అనుకున్న ఆమె వెంటనే వైదొలిగి భారత్ బాట పట్టారు. గాజియాబాద్లోని హిండన్ విమానాశ్రయానికి C-130J సైనిక విమానంలో చేరుకున్న హసీనా లండన్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే గత రాత్రి ఆమె లండన్కు వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. మరికొద్ది రోజులు ఇక్కడే ఉంటారని సమాచారం. ప్రస్తుతం హసీనా రహస్య ప్రదేశంలో ఉన్నారు. హసీనా వెంట ఆమె సోదరి షేక్ రిహానా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న తన కుమార్తె సైమా వాజెద్ను హసీనా కలుసుకునే అవకాశం ఉంది. రహస్య ప్రదేశంలో ఉన్న ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్ కలిశారు. బంగ్లాదేశ్ విషయంలో భారత్ వైఖరిని ఆమెకు తెలియజేశారు. అటు ప్రధాని నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జయశంకర్ సమావేశమై హసీనా గురించి చెప్పారు. ప్రధాని అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పరిస్థితిని సమీక్షించింది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జయశంకర్ సమావేశంలో పాల్గొన్నారు.
అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జయశంకర్తో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే హసీనా దేశం వీడినట్లు ఆమె కుమారుడు సాజీబ్ వాజెద్ జాయ్ తెలిపారు. ముందు రోజు నుంచే ఆమె రాజీనామా చేసే యోచనలో ఉన్నారని చెప్పారు. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తన తల్లి ఎన్నో కష్టనష్టాల్ని ఓర్చుకున్నారని సాజీబ్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలు ఆమెను తీవ్ర నిరాశకు గురిచేశాయని అన్నారు. తిరిగి హసీనా రాజకీయాల్లోకొచ్చే అవకాశం లేదన్నారు. అటు బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఐరాస, అమెరికా తెలిపాయి. బంగ్లాదేశ్లో పరిస్థితుల్ని పరిశీలిస్తున్నట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చెప్పారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రశాంతంగా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. మరోవైపు అమెరికా కూడా అక్కడి పరిస్థితుల్ని గమనిస్తున్నట్లు ఆ దేశ జాతీయ భద్రతా మండలి తెలిపింది. బంగ్లాలో నెలకొన్న మధ్యంతర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరింది. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య హక్కుల్ని గౌరవించాలని పిలుపునిచ్చింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. హింసను ఆపడంలో వైఫల్యం చెందిన షేక్ హసీనా ప్రభుత్వం వైదొలిగింది. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా దేశం విడిచి భారత్కొచ్చారు. సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. రాజకీయ పార్టీలతో చర్చల అనంతరం ప్రభుత్వ బాధ్యతల్ని చేపట్టినట్లు జమాన్ ప్రకటించారు. గత 2 రోజుల్లో జరిగిన రిజర్వేషన్ల వ్యతిరేక హింసలో 300 మందికి పైగా మరణించడంతో ఆందోళనలు మరింత ప్రజ్వరిల్లాయి. 1971లో దేశ విముక్తి కోసం పోరాడిన వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇస్తున్న 30% రిజర్వేషన్లపై ఈ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం నుంచి వరద నీరు పోటెత్తడంతో నాగార్జున సాగర్ జలాశయం 20 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి సాగర్కి సుమారు 3,55,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో జలాశయం 20 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్వే ద్వారా 1,96,000 క్యూసెక్కుల్ని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా 296.85 టీఎంసీలకు చేరుకుందని అధికారులు తెలిపారు. కృష్ణా బేసిన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో గతేడాది సాగర్కు ఆశించినంత ప్రవాహం రాలేదు. ప్రస్తుతం భారీగా కురిసిన వర్షాలకు సాగర్ గేట్లు తెరుచుకోవడంతో సుమారు 22 లక్షల ఆయకట్టు సాగులోకి వస్తోందని పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 2 ఏళ్ల నుంచి వరద ప్రవాహం లేకపోవడంతో మేజర్ కాల్వలను అధికారులు నిర్లక్ష్యం చేశారు. మేజర్ కాల్వలకు వెళ్లే ప్రధాన కాల్వలు ప్రమాదకర రీతిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కాలువ కట్ట లైనింగ్ సరిగా లేదు. మరికొన్ని చోట్ల కాల్వ లైనింగ్ పనులు జరగకపోవడంతో పగుళ్లు ఏర్పడి రాళ్లు పైకి తేలాయి. పూర్తి సామర్థ్యం మేర నీటిని విడుదల చేయకుండా కొద్దిగా మేజర్ కాల్వలకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 2 ఏళ్ల తర్వాత సాగర్ గేట్లు తెరవడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలో ఇటీవల కొట్టుకుపోయిన పెద్దవాగు ప్రాజెక్టు మరమ్మతులు, ఇతర పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం పొందే అవకాశాన్ని పరిశీలించాలని గోదావరి నది యాజమాన్య బోర్డు 2 తెలుగు రాష్ట్రాలకు సూచించింది. డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండర్ వాటర్ మేనేజ్మెంట్ పథకాల ద్వారా నిధుల కోసం ప్రయత్నించాలని జీఆర్ఎంబీ చైర్మన్ ముఖేష్ కుమార్ సిన్హా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీర్లకు తెలిపారు. పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై 2 రాష్ట్రాల ఇంజనీర్లతో బోర్డు హైదరాబాద్ జలసౌధలో సమావేశమైంది. పెద్దవాగు ప్రాజెక్టు పరిస్థితి, ఇటీవల కొట్టుకుపోయిన ఉదంతంలో జరిగిన నష్టం, మరమ్మతుల గురించి సమావేశంలో ఇంజనీర్లు వివరించారు. రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎన్డీఎస్ఏకు నివేదిక పంపినట్లు తెలిపారు. తక్షణ మరమ్మతుల కోసం 3.5 కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేసినట్లు సమాచారం. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశంసించారు. అత్తిలి గ్రామానికి చెందిన బసవయ్య IIIT లక్నోలో సీటు తెచ్చుకుని 4 లక్షల రూపాయల ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్నానంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో లోకేష్ ని ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు. ఈ విషయంపై లోకేష్ స్పందించి ఆ విద్యార్థికి సాయం చేయటం స్ఫూర్తిదాయకమని స్పీకర్ కొనియాడారు. లోకేష్ కి ఒక్క ట్వీట్ పెట్టడంతో తన కల సాకారమవుతుందని ఆ విద్యార్థి ఊహించి ఉండడు అని పేర్కొంటూ ఆల్ ది బెస్ట్ బసవయ్య అంటూ ఎక్స్లో అయ్యన్న పాత్రుడు పోస్ట్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జీవిత పర్యంతం గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ సర్ను తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి పురస్కరించుకుని ఆయన సేవలు సీఎం గుర్తు చేసుకున్నారు. జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఆయన ఆశయ సాధన కోసం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల సమున్నతే లక్ష్యంగా సాగిన 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే జయశంకర్కు మనం అందించే ఘన నివాళి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకునే వారు తెలంగాణ కోసం చేసిన కృషి, త్యాగాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. తొలిదశ నుంచి మలిదశ ఉద్యమం దాకా తెలంగాణ సాధన దిశగా జయశంకర్ చేసిన భావజాల వ్యాప్తి, దశాబ్దాల పాటు సాగిన ఉద్యమంలో అందించిన అచంచల పోరాట స్ఫూర్తి అజరామరమైందని కొనియాడారు.
జయశంకర్ అడుగుజాడల్లో తాను మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి చివరిదాకా శాంతియుత పద్ధతిలో పార్లమెంటరీ పంథాలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగించి 60 ఏళ్ల స్వయం పాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర సాధన అనంతరం ప్రజల మద్దతుతో స్వరాష్ట్రంలో ప్రారంభమైన మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఆచార్య జయశంకర్ స్ఫూర్తితోనే కొనసాగించామని తెలిపారు. కన్న కొడుకు నుంచి తమకు రక్షణ కల్పించాలని తెలంగాణ డీజీపీకి ఓ పోలీసు అధికారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన స్థానంలో ఉండి ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని సీఐ వేధిస్తున్నాడని బాధిత తల్లిదండ్రులు వాపోయారు. వనపర్తి జిల్లా ఖల్లా ఘనపురం మండలం వెంకటాయంపల్లికి చెందిన రఘునాథ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతులకు 2 కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వరరెడ్డి సీఐగా, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. తనకున్న 30 ఎకరాల భూమిని 2 కుమారులకు పంచివగా రాచకొండ కమిషనరేట్ మల్టీజోన్ 2లో సీఐగా పనిచేస్తున్న పెద్ద కుమారుడు నాగేశ్వరరెడ్డి మరింత భూమిని ఇవ్వాలని దూషించడంతో పాటు దాడి చేస్తున్నట్లు తల్లిదండ్రులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. వేధింపులు తాళలేక చిన్న కుమారుడు సైతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమారుడు నుంచి రక్షణ కల్పించాలని డీజీపీని వేడుకున్నారు. కేరళ వయనాడ్ జిల్లాలో పలు ప్రాంతాల్ని అతలాకుతలం చేసిన వరదల ధాటికి ఓ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని సహాయ బృందాలు రక్షించాయి. ఇందుకు సంబంధించిన వీడియో బయటకొచ్చింది. కొండ చర్యలు విరిగిపడిన అట్టమలాలోని సూచిపర జలపాతం సమీపంలో ఓ కుటుంబం చిక్కుకున్నట్టు గుర్తించిన సహాయక సిబ్బంది ఈ నెల 1నే గుర్తించారు. తొలుత ఆకలితో బాధపడుతున్న తల్లి బిడ్డల్ని గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆమె ఇచ్చిన సమాచారంపై ఓ గుహలో చిక్కుకుని పూర్తిగా బలహీనపడిన ఆమె భర్త, మరో 3 పిల్లల్ని గుర్తించారు. వారికి బిస్కెట్లు, దుప్పటి ఇచ్చి ఊరట కల్పించిన సహాయ సిబ్బంది వారిని అత్యంత జాగ్రత్తగా 100 మీటర్ల లోతైన లోయను దాటించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇందుకు 8 గంటలు కష్టపడినట్లు సహాయ సిబ్బంది తెలిపారు. హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియాపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. 24 నుంచి 48 గంటల్లో ఇది జరగవచ్చని అమెరికా, ఇజ్రాయెల్, G7 దేశాలు అంచనా వేస్తున్నాయి. దాడిని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్, దాని మిత్ర దేశం అమెరికా సర్వశక్తులు కూడగడుతున్నాయి. ఇప్పటికే పశ్చిమాసియాకు అదనపు బలగాలను పంపిన అమెరికా ఇజ్రాయెల్తో కలిసి సైనిక వ్యూహాలు పన్నుతోంది. 2 దేశాల అగ్రశ్రేణి కమాండర్లు సోమవారం టెల్అవీవ్లో సమావేశమై చర్చలు జరిపారు. అటు తాజా పరిస్థితులపై G7 దేశాల మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి యాంటనీ బ్లింకెన్ మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని నేతలను కోరారు. ఇజ్రాయెల్పై ఇరాన్, హెజ్బొల్లా ఏ క్షణంలోనైనా దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని నేతలకు వివరించారు. దాడులు ఖచ్చితంగా ఎప్పుడు ఉండొచ్చనేది మాత్రం తెలియదన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్తతల్ని వీలైనంత త్వరగా చల్లబర్చాల్సిన అవసరం ఉందని బ్లింకెన్ తెలిపారు. మరోవైపు ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పొరుగు దేశాలకు దాడి చేసే సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. దాడిపై విస్పష్ట సమాచారం అందితే అవసరమైతే తానే ముందుగా ఇరాన్పై దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.